సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఒక పరీక్షకు మరో పరీక్షకు మధ్య 30 రోజుల గడువు ఇవ్వాలని కోరితే ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. గుంపు మేస్త్రికి అధికారులు ఈ విషయం చెప్పలేదేమో అన్నారు. పదవి విరమణ చేయడానికి ముందే పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందన్నారు. 4016 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవని, కానీ సీఎం రేవంత్ మాత్రం నెలకు 4 లక్షల జీతం తీసుకుంటున్నారని విమర్శించారు. ఉంటేనేమో పరీక్షల విలువ ఎగ్జామ్ కి మధ్యలో ఉండాల్సిన గ్యాప్ తెలుస్తుంది. గుంపు మేస్త్రీలు రాష్ట్రాలని పరిపాలిస్తుంటే కిందున్న ఐఏఎస్లు సరిగా చెప్తలేనట్టున్నారు పాపం. ఒక పరీక్షకి మధ్యన కనీసం 30 రోజులు గ్యాప్ టెట్ పెడతారు. ఒక 45 రోజులు గ్యాప్ ఇవ్వమని డిఎస్సి వాళ్ళు అడుగుతున్నారు. అది లేదు. టీచర్ల సంఖ్య పెంచండి, ఉద్యోగాల సంఖ్య, అది లేదు. ఒక పోలీస్ ఆయనని, ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిని తెచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్ గా పెడితే ఆయన ఈ ఉద్యోగం కూడా డిసెంబర్లో రిటైర్డ్ అవుతున్నట్ట పాపం. కాబట్టి నేను పోయేలాగా ఏదో చేసిన పాత ముఖ్యమంత్రికి పిచ్చి ఉంటుండే, అన్ని చంద్రశేఖరరావు చేసిండని శిలాపలకాలు పెట్టుకోవాలని, అట్లా ఈ టీఎస్పీఎస్సీ నేనే ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పుకోవాలని ఓ రిటైర్డ్ పోలీస్ అధికారికి వచ్చినటువంటి ఒక తప్పుడు ఆలోచన వల్ల ఒక ఎగ్జామ్ కి ఇంకొక ఎగ్జామ్ కి మధ్యన కనీసం 30 రోజులు గ్యాప్ ఇవ్వమని విద్యార్థులంతా అడుగుతా ఉంటే దాన్ని మాఫియా కింద, ఇన్స్టిట్యూట్స్ చేస్తున్న మాఫియా కింద, ప్రతిపక్షాలు పని లేకుండా చేస్తున్నాయని మాట్లాడడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, వారి పరిపాలన రాహిత్యానికి, అనుభవ రాహిత్యానికి దర్పణంగా చూడాలి. దాన్ని 4016 రూపాయల నిరుద్యోగ భృతికి మాత్రం బడ్జెట్ లేదు, కానీ 4 లక్షల జీతం, దేశంలో అందరికంటే ఎక్కువ జీతం తీసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర మాత్రం పైసలు ఉంటాయి.